వీళ్ళ ఆకారాలు మారడం, ఇవన్నీ చూస్తుంటే దేవునికి కూడా రకరకాలైనటువంటి రూపాలలో, రకరకాలైనటువంటి వాసనలలో, రకరకాలైనటువంటి రంగులలో, ఇవన్నీ ఆయనవే. అదృశ్య లక్షణములు, సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించండి, ఇవన్నీ ఆయనకున్నవే, ఆయన లక్షణములే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఈ ప్రకృతిలో దేవుడు చేశాడు. ఈ ప్రకృతిని చూసి మనిషి, ఆహా, దేవుడు ఈ విధమైనటువంటి లక్షణాలతో ఉంటాడా, ఈ విధమైన వాసనలతో ఉంటాడా, ఈ విధమైనటువంటి రంగులతో ఉంటాడా? దేవుడికి బలిచ్చినప్పుడు ఆయన బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆయన ఇంపైన సువాసనను ఆఘ్రాణించి